వెల్కమ్ టు నమిత న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె చరిత్రను మసకబార్చిందంటున్న బీజేపీ నేత మాజీ సీఎం కిరణ్. జాతీయ స్థాయిలోనూ మదనపల్లెకు ఘనమైన చరిత్ర ఉందని, వైసీపీ నేతృత్వంలో అది క్రమేపీ మసకబారిపోతోందంటున్న మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మదనపల్లిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషలతో పాటు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మదనపల్లికి చరిత్రలో చెక్కు చెదరని స్థానం ఉందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే జిల్లా కూడా రాకుండా చేశారు. మదనపల్లెను వైకాపా నిండా ముంచేసిందన్నారు. తాను భాజపా అభ్యర్థి అనగానే మైనార్టీలు ఒక రకమైన అభద్రతా భావంతో ఉంటారని, అయితే నిజానికి భారతీయ జనతా పార్టీ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని వివరించారు. ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లుల గురించి ఓట్ల కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. వాటి వల్ల భారతదేశ పౌరులకు ఎవరికీ భంగం వాటిల్లదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఏ విధంగా సహకరించారో వివరించారు. దేశం బాగుండాలంటే కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరకలేని మోడీని గెలిపించుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రం ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి లేక అధోగతి పాలు చేశారన్నారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికే పీకల్లోతున అప్పుల్లోకి వెళ్లిందని, రాష్ట్ర ప్రజలు మేలుకొని జగన్ను ఇంటికి పంపించాలని తెలిపారు. ఫోన్ చేస్తారు, మీరు వెళ్ళండియా ఫలానా సిఐ గారికి, డిఎస్పీ గారికి నేను చెప్పినాను, మీరు పని చేసిస్తారని చెప్తారు. మనం ఏదైనా పని వెనక ఫోన్ చేసింది, నా కొడుకు వస్తే పని చేయదు వదిలే, ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఉండదు, క్లియర్ కట్గా ఉంటుంది. మీరు దయచేసి ఒక్క మాట పైన ఉండండి. మనము బీజేపీని చూసే అవసరం లేదు. మనము మైనారిటీని నేను ముఖ్యంగా చెప్తున్నాను, మనం కలిసి నడిచే అవసరం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తే ధ్యేయంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ అయ్యారు. రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది. ఫైనాన్షియల్ మొత్తం మిస్యూజ్ అయిపోయింది. మన అసెట్లన్నీ ఎత్తుకొని పోయి మీరు బ్యాంకులకి దీని దానికి తాకట్టు పెట్టేశారు. మన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సెంట్రల్ సపోర్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేము. రాష్ట్ర ప్రగతి, ఉన్నతి, రాష్ట్ర ముందుకు వెళ్ళాలంటే మనము సెంట్రల్ సపోర్ట్ కావాలా. ఉన్న సర్వేల ప్రకారం మళ్ళా బీజేపీ రాబోతున్నదని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రుల శ్రేయస్సు కోసం బీజేపీతో పొత్తు తీసుకొని మనం కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేస్తామని ధ్యేయంగా పనిచేస్తున్నారు. మైనార్టీలు ఎక్కడ అభద్రతా భావం పనిచేసే అవసరం లేదు. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్. ఎక్కడ కూడా అందరి మనోభావాలు, విలువలను కాపాడుతూ నడిచిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మన పైన బాధ్యత ఉంది. మనమందరం ఐక్యంగా కలిసి కుటుంబిగా పనిచేస్తూ తప్పకుండా అన్న కిరణ్ కుమార్ అన్న గెలిపించాలా. అసెంబ్లీ స్థానం మనం గెలిపించి పెద్ద చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 12 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, 22 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ రాని ఏదైతే నాయకుడున్నాడో దేశంలో అది కేవలం మోడీ గారే అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదే కాదు, మీకు చాలా అపోహలు, చాలా అంశాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇక్కడ మైనారిటీ సోదరులు ఎంతమంది ఉన్నారు? మైనారిటీ సోదరులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇది మీడియా ద్వారా మైనారిటీ సోదరులకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా. మోడీ గారు ఎక్కడ కూడా సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే అందరికీ అన్ని అంశాలు అభివృద్ధి చేసేదానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడే కానీ ఒక కులం కానీ మతం కానీ విపక్షలు చూపించడం లేదు మోడీ గారు. మీకు తెలియకపోవచ్చు, మీరు అంత గమనించకపోవచ్చు. ఈ ఎలక్షన్లో 4 ఎంపీస్కి టికెట్ తీసేశారు. 4 ఎంపీస్ని టికెట్ ఇవ్వకుండా చేశారు.
ఈ ఎలక్షన్ వారు ఒక ఎంపీ అయితే దీంట్లో పార్లమెంట్లో ఒక మైనారిటీ ఎంపీని ఆయన దూషించడం వల్ల, ఆయన పేరు రమేష్ బిదూర్, ఆయన ఢిల్లీ ఎంపీ, ఒక మైనారిటీ ఎంపీ పైన అసభ్యంగా పార్లమెంట్లో మాట్లాడారని ఆయన టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా పర్వేష్ వర్మ అనే ఆయన కూడా ఆయన ఏం చేశారంటే మైనారిటీస్ పైన కించపరిచే విధంగా పబ్లిక్ మీటింగ్స్ మాట్లాడారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కేవలం మైనారిటీస్ పైన సక్రంగా మాట్లాడిన దానికి. ఇంకొక ఆయన మన కర్ణాటకలో ఆనంద్ కుమార్ హెగ్డే కాన్స్టిట్యూషన్ మార్చాలని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎవరైతే మైనారిటీస్ పైన లేక వేరే వాళ్ళ పైన అసభ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళు స్పష్టంగా బీజేపీ పార్టీ దూరం పెడతా ఉంది. మీరు మైనారిటీస్ భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నారు మోడీ గారు. హౌసింగ్ కానీ, 5 కేజీలు బియ్యం కానీ, లేక గ్యాస్ కానీ దగ్గర ఇవన్నీ కోట్లల్లో ఉన్నాయి. ఆ ఫిగర్స్ చెప్పి మిమ్మల్ని ఆయుష్మాన్ భారత్ కానీ ఇవన్నీ కూడా కోట్లలో 50 కోట్లు 40 కోట్ల మందికి ఉపయోగకరంగా చేస్తున్నారు. దాంట్లో అందరూ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు. ఎంతో మంది పేదవారికి ఆయన కోవిడ్ సమయంలో దగ్గర మన భారతదేశం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది అందరికీ కూడా. మనదే కాక 100 దేశాలకి వ్యాక్సిన్ పంపించాడు. మోడీ గారి వల్ల మన గౌరవం, మన దేశ ప్రజల ఒక గౌరవం ప్రపంచ వ్యాప్తంగా భారతీయులంటే గర్వపడే విధంగా మోడీ గారు చేశారు. ఈసారి ఒక లక్ష్యం పెట్టుకున్నారు మోడీ గారు. 400 సీట్లు ఎన్డీఏతో కలిసి వాళ్ళు మనం 400 కంటే ఎక్కువ గెలిచాలని ఒక లక్ష్యం పెట్టుకొని దాని ముందరకు పోవటం జరుగుతా ఉంది. ఆ లక్ష్యానికి మనం అందరూ కూడా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. మైనారిటీస్ది మననే ఏదో మసీదులో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళకి ధైర్యం లేదు, పేరు రాసుకునే దానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఒక్కలే ఇస్తారు ఇటువంటి ప్యాంఫెట్లు వాళ్ళు మసీదుల్లో ఇస్తారు.